తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్కి అప్లై చేశారా? ఎగ్జామ్కి సంసిద్ధం అవుతున్నారా? ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా? మరి రాస్తే ఇది మొదటిసారి ఎగ్జామ్ అయిన వారికి ఎలా ఉంటుంది ఎగ్జామ్? ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది? ఎగ్జామ్ హాల్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి? క్వశ్చన్స్ ఎలా చూడాలి? ఆన్సర్స్ ఎలా బబ్లింగ్ చేయాలి? సో పెన్ను పట్టుకుని వెళ్ళాలా? పెన్సిల్ పట్టుకుని వెళ్ళాలా? లేదా ఏంటి? దీని గురించి పరిపూర్ణమైన అవగాహన అయితే మొట్టమొదటిసారి అప్లై చేసిన వారికి, ఇది ఫస్ట్ ఎగ్జామ్ అయిన వారికి అయితే పరిపూర్ణమైన అవగాహన అయితే ఈ వీడియో ద్వారా వస్తుంది. లేదు గతంలో రాసిన వారికి అయితే కొంతవరకు వారికి అవగాహన ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. సో గతంలో అప్లై చేసిన వారైతే, గతంలో ఎగ్జామ్ రాసిన వారికి అయితే వీడియో మరికొంతమందికి షేర్ చేసేయండి. మొట్టమొదటిసారిగా ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో వారికి ఈ వీడియో అంకితం చేస్తున్నారు, అది కూడా కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు. ఓకే రైట్. మరి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి, ఎగ్జామ్లు ఎలా బబుల్స్ చేయాలి, ముఖ్యంగా ఈ తప్పులు చేయకూడదు, ఏ తప్పులు చేయకూడదో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక స్పష్టమైనటువంటి అవగాహన నేను కల్పిస్తున్నాను. మీరు గమనించాల్సింది, మీకు ఏదైతే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి ఎవరైతే అప్లై చేశారో డిస్ట్రిక్ట్ కోర్టుకి, సో వారికి ఇక్కడ టోటల్గా ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అంటే 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ కమ్మా? 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 45 మార్క్స్ కూడా ఓన్లీ జీకే మాత్రం ఉంటుంది, జనరల్ నాలెడ్జ్. ఓకే, అయితే బోత్ లాంగ్వేజ్ ఈవెన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ మీడియంలో ఉంటుంది, బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో రైట్, హాల్ టికెట్ మీరు తీసుకుని వెళ్ళాలి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ మీరు తీసుకువెళ్తారు. మూడోది ఏంటంటే ఎగ్జామ్ టైంకి రిపోర్టింగ్ టైం ఏదైతే ఉంటుందో ఆ రిపోర్టింగ్ టైంకి ఖచ్చితంగా మీరు చేరాల్సిందే. ఇది మీరు సాధారణమైన విషయాలు. అయితే అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే రిపోర్టింగ్ టైం మీరు చేరిన తర్వాత ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్లో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 45 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిందంటే హాల్ టికెట్ నెంబర్ని బబుల్స్ చేయడం. సో ఏ తప్పులు చేయకూడదు, ఎలా మనం బబుల్స్ చేయాలి, వీటి గురించి ప్రతి ఒక్కరు బాల్ పెన్ పాయింట్ ఎయిదర్ బ్లాక్ కానీ బ్లూ కానీ తీసుకుని వెళ్ళాల్సింది. ఎక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది, మీరు గమనించండి. చూడండి, ఇది మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఒక శాంపుల్ మోడల్ పేపర్ని మీకు ఓఎంఆర్ షీట్ అయితే నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. సో మీ హాల్ టికెట్ నంబర్ 121214181976 ఎలా ఉందని 27 ఉందనుకో, ఈ 1 సీరియల్ దగ్గర చాలా జాగ్రత్తగా బబుల్ చేయాలన్నమాట. అలా 2 సీరియల్లో ఇక్కడ 2 నెంబర్ కనిపిస్తుంది, అలా 4 వచ్చేటప్పుడు 4 సీరియల్, ఇక్కడ 8 వస్తుంది కదా 8, ఒక్క లైన్ కూడా దాట ఉండకూడదు. సో రెస్పాన్స్ షీట్ అయితే ఎలా ఉంటుంది, టోటల్గా మనం ఇక్కడ నేను 150 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, కానీ మనకి 45కి సంబంధించిన ఆన్సర్ షీట్ అయితే ఉంటుంది. తర్వాత క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేసి దాన్ని కూడా బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ప్రతి ఒక్కరి విషయం గమనించాల్సింది. రెండో విషయం ఏంటంటే హాల్ టికెట్ బబుల్ చేసేటప్పుడు ఏ విధంగా బబుల్ చేయాలో చూడండి. ఇంత కూడా అంటే ఏ మాత్రం ఐ లాసెస్ ఉంటాయి కదా, సో దాని అంతటా కూడా బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్త నీట్గా బ్లాక్ పెన్తో పాటు బబుల్ చేయాల్సి ఉంటుంది. ఇది హాల్ టికెట్ నెంబర్కి సంబంధించిన బబులింగ్ ఎలా చేయాలి, అలాగే బుక్లెట్కి సంబంధించిన నెంబర్లో ఎలా బబుల్ చేయాలి, ఇది జాగ్రత్తగా వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత రెండో విధానం ఏంటంటే హాల్ టికెట్ చేసేటప్పుడు కరెక్ట్ హాల్ టికెట్ చూడండి. ఏదైనా ఒక పర్సన్ది చూడండి, కొంతమంది 9 అనే నెంబర్ వస్తుంది, 9లో ఎక్కడ వస్తుంది అక్కడ అబ్జర్వ్ చేయాలి. అలాగే 7 ఎక్కడ వస్తుంది 7 దగ్గర, అలా 8 ఎక్కడ వస్తుంది 8, కొంతమంది 0 వస్తుంది, అయితే 0 ఎక్కడ వస్తుంది, ఇక్కడ 1 నుంచి 9 వరకు 0 అనేది చూడండి కింద ఉంది. ఓకే, సమ్ టైమ్స్ కొన్ని ఓఎంఆర్ షీట్లు 0 కూడా టాప్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇస్తే టాప్ లైన్లో మీరు, ఒకవేళ ఇక్కడ నంబర్ 7 ఉండి మీరు 5లో చేయడము చూడండి, ఎక్కడ 7 ఉండి మీరు ఈ లైన్లో 7 ఆ లైన్లో చేసేసారంటే చాలా 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 పెద్ద ప్రమాదం, అంటే మీ ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ కింద వస్తుంది.
ఒక నంబర్ ఎక్కడ 2 ఉందంటే ఈ లైన్లోనే మీరు బబుల్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 9 ఉందంటే థర్డ్ లైన్లో 9 ఉంది అంటే 219 నెంబర్ కాబట్టి థర్డ్ లైన్ అంటే ఆ లైన్ 9 ప్లేస్లోనే చాలా చక్కగా నీట్గా బబుల్స్ చేయాల్సి ఉంటుంది. వేరే ప్లేస్ వేరే లైన్లు కానీ మార్పు చెందిందా, మోడిఫై జరిగిందా, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ కింద వస్తుంది. క్లియర్? ఇది గమనించాల్సింది. రెండో విషయము, హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ చేసిన తర్వాత ఇన్వాలిడ్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది. కొంతమంది చేసే ప్రాసెస్లో చూడండి, ఇన్వాలిడ్ 2 నెంబర్ వచ్చేటప్పుడు తొందరపాటులో 2 కదా, 2 లైన్లు బబుల్ చేయాలని ఇలా 2కు బబుల్ చేస్తారు. 1 అంటే ఎక్కడ చేస్తారు, ఎలా 9 వచ్చేటప్పుడు ఎక్కడ చేస్తారు. సో ఇలా చేస్తే రాంగ్. ఇక్కడ 1 వచ్చింది చేస్తారా, ఒక లైన్ పూర్తిగా విడిచిపెట్టేశారు. ఇలా చేసినా కూడా రిజెక్టెడే, నాట్ వ్యాలిడ్. మీ యొక్క రెస్పాన్సిబిలిటీ వ్యాలిడ్ అవ్వడం జరగదు. ఓకేనా? అంటే ఇవాల్యుయేషన్ జరగదు. ఓకేనా? మీకు 40కి 45కి 45 మార్కులు వచ్చినా కూడా యు ఆర్ ఇన్వాలిడ్. సో మీరు ఎగ్జాక్ట్ రాసిన ఆన్సర్ రాసినా కూడా మీ క్వశ్చన్ పేపర్ మరి ఇవాల్యుయేషన్ జరగదు. రెండో పాయింట్, హాల్ టికెట్ నెంబర్ కూడా అలాగా. సో ఇలా మనం ఒక లైన్లో 9 ఉంటే 9కి రెండింటికి ఇలా బబుల్ చేయడం చేస్తే చాలా పెద్ద పొరపాటు. హాల్ టికెట్ నెంబర్ మరియు మనం ఆన్సర్ షీట్ చేసేటప్పుడు కూడా చూడండి, క్వశ్చన్ ఆన్సర్ మనం బుక్లెట్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా చేయాలి. మనకి వచ్చేటప్పుడు 4 ఆన్సర్స్, ఒకటో ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం మనకి వచ్చినటువంటి 45 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏదైతే ఉంటుందో ఈ 45 ఆన్సర్స్ కూడా చాలా జాగ్రత్తగా మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 మనకి ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా? ఒకసారి నేను చూపిస్తాను చూడండి. 1 ఉంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి కదమ్మా, ఇలా 4 ఉంటాయి. సో 1 ఉంటే ఈ 1 క్వశ్చన్ ద్వారా ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ ఏ అయితే ఏ 1 2 3 ఇక్కడ 1 2 3 4 ఇవ్వచ్చు, లేదా ABCD కూడా ఇవ్వచ్చు. మొదటి ఆన్సర్ మీకు ఏ అనిపించింది, ఒక రైట్. రెండో ఆన్సర్కి వచ్చేటప్పుడు ఇలా మళ్ళీ 4 ఉంటాయి అన్నమాట. సో 1 2 3 4 ఉండొచ్చు, ABCD ఉండొచ్చు. రెండో ఆన్సర్ మీరు 3 అనుకున్నారు అనుకోండి, 3 దగ్గర చాలా నీట్గా బబుల్ చేయాల్సి ఉంటుంది. మూడో ఆన్సర్ 4 అనుకున్నారు అనుకో, 4ని చాలా చక్కగా బబుల్ చేయాల్సి ఉంటుంది. 4వ ఆప్షన్ క్వశ్చన్ వచ్చేటప్పుడు మీరు 1 అనుకున్నారు, 2 అనుకున్నారు, సో ఇలా బబుల్ చేశారు. తర్వాత అక్కడికి 10 నిమిషాల తర్వాత ఇది తప్పు అయింది. అర్రే 4వ ఆప్షన్ 2 కాదు 3 అనుకున్నారు, లేదా 1 అనుకున్నారు అని ఇక్కడ తప్పు కొట్టి మళ్ళీ ఇది దీనిపైన బబుల్ చేసినా పోయింది. సో ఆల్రెడీ మళ్ళీ మిస్టేక్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని ఇన్వాలిడ్ అయిపోయింది, మరి పనికిరాదు. 5వది 1 2 3 4 ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు, తొందరతో పాటులో మీరు ఇలా బబుల్ చేసేటప్పుడు అంటే ఇలా చేయవలసింది 2 చేసిన పొరపాటు అవుతుంది. లేదా ఇంకోటి అంటే బబుల్ చేసేటప్పుడు చాలామంది ఓన్లీ హాఫే చేస్తారు, హాఫ్ సర్కిల్ అయినా పొరపాటే, నాట్ వ్యాలిడ్ కింద వస్తుంది. ఓకేనా? సో ABCD 1 2 3 4లో ఏ ఆప్షన్స్ ఉన్నా సగానికి సగం పార్ట్కి మీరు బబుల్ చేసిన రాంగ్ అని, ఒక లైన్లో 2 బబుల్ చేసిన రాంగ్ అని, లేదా 5 6 నంబర్లో మీకు ఆన్సర్ తెలియదు కాబట్టి 4కి బబుల్ చేయకుండా అలాగ వదిలేశారు. సో దానివల్ల మార్క్ అయితే ఇంక్లూడ్ అవ్వదు. సో మార్క్ ఇంక్లూడ్ అవుతుంది, నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ప్రాబ్లం. మీకు తెలియకపోతే విడిచిపెట్టవచ్చు, కానీ ఏదో ఒకటి పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టినా ప్రాబ్లం. ఈ విధానంలో బబుల్ చేయాలి. కొంతమంది 7వది చూద్దాం, 1 2 3 4 ఉంది, ఎలా ఉంది. సో కొంతమంది ఇలా బబుల్ చేసి ఇలా వచ్చేస్తారు సైడ్కి. లేదు అంటే ఇలా బబుల్ చేసేటప్పుడు ఆ పక్క ఇలా గీత గీసేస్తారు. అలా చేసినా పనికిరాదు. హోంవర్క్ షీట్ ఇలా మడత పెడుతున్న ఫోల్డ్ చేసినా, దానికి నలిపేసినా, బాగా డస్ట్ దానికి పట్టినా, లేదా మీ హ్యాండ్లో ఉన్నటువంటి చెమటలు కూడా దానిపైన వెట్ చేతును కానీ పట్టినా, తడి చేతులు కానీ చెమటలతో ఉన్నటువంటి చేతును తాకినా కూడా అది ఏమైనా ప్రాబ్లం వస్తే మీ యొక్క ఆన్సర్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది, ఇవాల్యుయేషన్ జరగదు. సో కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ గమనించాలి. ఒకవేళ మీ హాల్ టికెట్ నెంబర్ మరియు రెస్పాన్స్ షీట్ మీకు ఏదైతే బుక్లెట్ ఇచ్చారో ఆ హాల్ టికెట్ నెంబర్ ప్లస్ బుక్లెట్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి సంప్రదించి సో మీరు బబుల్ చేయండి తప్ప తప్పులు అయితే మాత్రం చేయదు. అలాగే నేను క్వశ్చన్ ఆన్సర్ పిలుస్తానంటే మీ రెస్పాన్స్ షీట్ తీసి బయటికి వెళ్ళిపోమంటారు.
సో కాబట్టి మీకు హౌ టు బబుల్ ది బుక్లెట్ మా నంబర్ అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంతవరకు చెప్తారు. మీ సిగ్నేచర్ తప్పనిసరిగా ఉండాలి, ఓకేనా. సో అక్కడ రెస్పాన్స్ అంటే మేము ఓమర్ షీట్లో మీ యొక్క సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు గమనించాల్సి, వీటన్నిటి కూడా పైన కేర్ తీసుకోవాలి. ఒకవేళ ఒక లైన్లో ఒక ఆప్షన్లో 1 2 ఉన్నా కూడా బై వాట్ ఈస్ 2 బబుల్ చేసినా, ఒకవేళ చేయకపోయినా లేదా బబుల్లో సగం వెళ్ళిపోయినా ఇలా చేసినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది. చాలా జాగ్రత్త, ఎందుకంటే ఎవ్రీ మార్క్ విల్ డిసైడ్ అవర్ డెస్టినీ. ప్రతి ఒక్క మార్క్ మన భవిష్యత్తు తలరాతను మార్చే మార్క్ కాబట్టి ప్రతి దగ్గర ఒక్క మాటలో చెప్పాలి అంటే దీనిని కంట్రోల్లో పెట్టి జాగ్రత్తగా శ్రద్ధగా దానిపైన ఏకాగ్రత చేసి తెలియని విషయాలు అలాగని క్వశ్చన్ ఆన్సర్ కాదు, రెస్పాన్స్ హాల్ టికెట్ నెంబర్ కానీ బుక్లెట్ నెంబర్ బబుల్ చేసేటప్పుడు తెలియని విషయాల్లో అక్కడ ఉన్నటువంటి న్యూజిలేటర్ అడిగి తెలుసుకుని సంప్రదించి చేసి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాసి హాయిగా రండి. క్వశ్చన్స్ అయితే డిఫికల్ట్గా రావు, టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు, నార్మల్ క్వశ్చన్ వస్తుంది. మీరు బబుల్ చేసే ప్రొసీజర్ అయితే ఇది, ఓకేనా. ఇంకేమైనా సందేహాలు ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి ఆన్సర్, ఈ కంటెంట్కి సంబంధించిన సంబంధాలు. మరి దీనికి నాన్ రిలేటెడ్గా అడగొద్దు. సో దీనికి రిలేటెడ్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు వీడియో చాలా యూజ్ఫుల్ వర్తిఫుల్ అనిపించింది సార్, మాకు యూజ్ఫుల్ అవుతుందంటే మరి కొంతమంది షేర్ చేయండి. సో దిస్ ఇస్ ద మీకు మాట ఇవ్వడం జరిగింది. జాన్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్టు వరకు మీ వెంట నడుస్తూ ప్రతిరోజు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి సలహాలు సూచనలు ఇస్తూ మీ వెంట నడిచి మిమ్మల్ని ఎలా ట్రావెల్ చేస్తున్నాం. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ ఏదైనా ఉంది అంటే పిఆర్ అకాడమీ, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మరి కొంతమంది షేర్ చేసి దీనికి ఎప్పుడు ఆదరణ అందిస్తూ మీ అకాడమీగా భావిస్తూ ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.